ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు.